స్థానిక ఎలక్షన్ల బరాబర్ ఆ, బీఆర్ఎస్ ప్రతి ఊర్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అంతేనా? అంతే. ఎట్లా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తారు? వాళ్ళకి పాలన చేయడానికి వస్తలేదు కదా. అవునా? మరి దించేద్దాం. నిన్న మొన్న మేస్త్రి పని చేసి ఈ రోజు వచ్చి పాలన చేయాలంటే ఏడ చేస్తాం. ఆ, అంతేనా? అంతే. మేస్త్రి పని చేసిన పొలం చేయలేకపోతుంది. పొలం ఏం చేస్తాడు వాడు దొంగ. మన కుటుంబము ఇప్పుడు ఆయన గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాలు పూర్తి కాముందుకే ఇప్పటి వరకు 2000 ఎకరాలు కొన్నాడని టాకు. అబ్బో, ఆ, ఏడా? తుగ్గూడ క్రాస్ రోడ్ కానుంచి కొల్లాపూర్ క్రాస్ రోడ్ వరకు ఇప్పటి వరకు తన బ్రదర్స్ 2000 ఎకరాలు కొన్నారని బయట టాకు. ఏమి ఏడు ఏం చేయడు, ఆయనకు అవగాహన లేదు. అర్రే తొర్రే అవే మాటలు తప్ప ఆయన దాని మీద అవగాహన ఉంది. అన్న, పరిపాలన వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, అది నడుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చు అంటే మంచిగా మాట్లాడాలి. అవతలోడు ఓటు వాడు ఏకపోయినా మన ఓటు వేసేదంత క్లారిటీగా మాట్లాడాలి. మరి మాట్లాడుతున్నా మనకి లేదు, మనకు ఆలోచన లేదు, అవగాహన లేదు.